ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని ఓ నియోజకవర్గంలో తెలుగుదేశం పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు టీడీపీ టికెట్ కోసం రెండు వర్గాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. మధ్యలో ఓ సినీ నటుడు వచ్చి తనకు ఓ అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. ఇప్పుడు టీడీపీ టికెట్ రేసులో ముగ్గురు తయారయ్యారు. ఇంతకీ ఆ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది? ఆ నాయకులు ఎవరో చూద్దాం. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క నియోజకవర్గం మినహా మొత్తం అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. గుంతకల్లు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అప్పటి ఎమ్మెల్యే అయిన జితేంద్ర గౌడ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి 45,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన జితేంద్ర గౌడ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. జితేంద్ర గౌడ్ తండ్రి, సోదరుడు కూడా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తన రాజకీయ నేపథ్యాన్ని గుర్తించి మూడోసారి తనకే అవకాశం కల్పించాలని జితేంద్ర గౌడ్ టీడీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించాలని గుత్తికి చెందిన వెంకట శివుడు యాదవ్ గత కొంతకాలంగా టీడీపీ నాయకత్వం దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో జితేంద్ర గౌడ్ ఘోరంగా ఓటమి పాలయ్యారని, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండకుండా మోహం చాటేశారని, అందుకే తనకు అవకాశం కల్పించాలని యాదవ్ కోరుతున్నారు. ప్రస్తుతం గుంతకల్లు నియోజకవర్గంలో జితేంద్ర గౌడ్, వెంకట శివుడు యాదవ్ల వర్గాల మధ్య టికెట్ రేసులో భాగంగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఎవరికి వారు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇద్దరిలో ఎవరి కార్యక్రమాలకు వెళ్లాలో అర్థం కాక టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్న తరుణంలో రంగప్రవేశం చేశారు సినీ నటుడు రాజ్ కుమార్. గతంలో చిరంజీవికి డూప్గా నటించిన సినీ టీవీ నటుడు రాజ్ కుమార్ సొంత ఊరు గుంతకల్లు పట్టణం. తాను చాలా కాలంగా టీడీపీలో ఉన్నానని, అందువల్ల వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన ఇటీవల టీడీపీ నాయకత్వాన్ని కోరారు. రాజ్ కుమార్ రంగప్రవేశంతో గుంతకల్లు తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట మొదలైంది. టికెట్ తనకంటే తనకే వస్తుందనే నేతలు ప్రచారం చేసుకుంటూ ఉండటంతో టీడీపీ క్యాడర్ అయోమయ స్థితిని ఎదుర్కొంటోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏమాత్రమూ మెరుగుపడకపోయినా పార్టీలో ఆధిపత్య పోరు మాత్రం తగ్గలేదు. టికెట్ రేసులో ఉన్న మూడు వర్గాలు ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.